ప్రియులారా, దేవుని వాక్యాన్ని విందాం. గుంటూరు జిల్లా వెలటూరు నుంచి వినుకొండ నుంచి దేవుని సేవకులు జయబాబన్న గారు ఆంగ్లంలో వాక్యాన్ని అందిస్తారు. ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడ నుండి జేసన్ పాలన్న గారు తెలుగులోకి తర్జుమా చేస్తారు. అన్న, ఇద్దరికి వందనాలు అన్న. Okay, let the name of our Lord be glorified. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామము మహిమపరచబడును గాక. Greetings and best wishes to you in the precious name of our Lord Jesus Christ. యేసు ప్రభు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. So let's read the word of God from Matthew chapter 24 from verse 37 to 39. I shall read. But as the days of Noah were, so also will the coming of the Son of the Man be. For as in the days before the flood, they were eating and drinking, marrying and giving in marriage, until the day that Noah entered the ark. Verse 39. And did not know until the flood came and took them all away. So also will the coming of the Son of Man be. మన ఈ ఉదయకాల ధ్యానం కొరకే మత్తయి సువార్త 24వ అధ్యాయము 36, 37, 38, 39 వచనాలు మనం చదువుకుందాం. 37 నుంచి. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయింది. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. So let us ask for the help of the Lord. Let's pray. Precious Heavenly Father, we come to Thy presence this morning. We read this word. This is the bread for us, living bread for us. You give it to all of us. Those who have not saved, let them be saved, and those who have saved, be edified. We ask all these things in the precious name of our Lord Jesus Christ. Amen. Amen. Okay, let's glance back for a moment at the characteristic of those Noah days. మన ఒక క్షణము వెనుకకు తిరిగి మన దృష్టి ఆ నోహు దినాల స్వభావాలను దృష్టించితే ఆ యుగాంతపు లక్షణాల గురించి మనకు ఒక అవగాహన వస్తుంది. And we shall have the idea of the character of those closing days of this age. సో ఆ యుగాంతపు లక్షణాలను గురించినటువంటి ఆ నోవహు దినాల అవగాహన, ఆ లక్షణాలు, ఆ స్వభావాలు మనకు ఒక అవగాహన కలిగిస్తుంది. So there are 7 features. Let us see those 7 characters. అందులో మనకి 7 లక్షణాలు కనిపిస్తాయి. అవి ఏంటి అనేది మనం చూద్దాం. So first one is, so there is a tendency to worship God simply as creator. సో మొదటిది ఏంటంటే మరి ఆయనను ఒక సృష్టికర్తగా మాత్రమే ఆరాధించే ఒక ధోరణి, సాధారణమైనటువంటి ఒక ధోరణి. And not Jehovah requiring atonement for sin. పాప ప్రాయశ్చిత్తానికి అవసరమైనటువంటి యెహోవాగా ఆయనను ఆరాధించడం కాకుండా ఆయన ఒక సృష్టికర్తగా మాత్రమే ఆరాధించేటువంటి ఒక సాధారణమైన ధోరణి. And the second one is there is rapid advancement in civilization, arts and sciences. తర్వాత రెండవదిగా ఏంటంటే చాలా త్వరితగతిన వృద్ధి చెందుతున్నటువంటి నాగరికత, కళలు మరియు విజ్ఞానము. And the third one is there was union of holy line of Seth and the wicked line of Cain. తర్వాత మూడవది మనం గమనిస్తాము, పరిశుద్ధమైనటువంటి షేతు సంతానం నుంచి దుష్టుడైన కైను సంతానం యొక్క కలయిక. And the fourth one is there is a vast increase of population and congestion of population in great cities. తర్వాత నాలుగవదిగా మరి జనసంఖ్య గణనీయంగా పెరగడం, తర్వాత గొప్ప పట్టణాల్లో పెరిగినటువంటి ఆ యొక్క జన రద్దీ అనేక లక్షణంగా చూడవచ్చు. And the fifth one is there is undue prominence to female gender. తర్వాత ఐదవదిగా వివాహం యొక్క ప్రాథమిక చట్టాన్ని తృణీకరించి అనవసరమైనటువంటి ప్రాధాన్యత స్త్రీలకు ఇవ్వడం.
There is a prominence to female gender and disregard to the primal of marriage. Okay. Yes. And the sixth one is unlawful marriage of sons of God with daughters of men. తర్వాత ఆరవదిగా నరుల కుమార్తెల వివాహము చట్టవిరుద్ధంగా దేవుని కుమారులతో జరగడం. And the last one is the rejection of preaching of Enoch and Noah. చివరిదిగా ఏడవదిగా మరి హనోకు నోవహుల ప్రవచనాలను ప్రబోధనలను తృణీకరించడం. So the preaching of Enoch and Noah is nothing but the gospel. సో హనోకు నోవహులు చేసినటువంటి ఈ ప్రబోధ ప్రచారము అది సువార్త. So Noah preached gospel and asked the whole people to come into the ark. సో నోవహు ఆయన సువార్తను ప్రకటించి వారందరినీ కూడా ఓడలో ప్రవేశించమని ఆయన ఆహ్వానించాడు. So nowadays when we see, the common view is that the world is to be converted by preaching of the gospel. సో ఇప్పుడున్నటువంటి మన పరిస్థితుల్లో ఈ దినాల్లో మనం చూస్తున్నటువంటి సాధారణమైన ఒక దృక్కోణం ఏంటంటే ప్రపంచము సువార్త ప్రకటనను అనుసరించి పరివర్తన చెందాలి. So after this gospel, that means the age of grace, we shall enter into the millennium. ఆ తర్వాత సువార్తను ఈ కృపాయుగంలో అంగీకరించి సహస్రాబ్దిలో మనం ప్రవేశిస్తాము అని. So we think that we have preached very much gospel and we have become a glorious success nowadays. సో మనం ఏమంటున్నామంటే మనం సువార్తను చాలా చక్కగా అద్భుతంగా ప్రకటించేసి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించామని అనుకుంటాం. So we think that the whole world is converted. సో మనం సాధారణంగా అనుకునేది ఏంటంటే ప్రపంచం అంతా కూడా మరి పరివర్తన ప్రాయచిత్తము లేకపోతే పశ్చాత్తాపం పొందిందని అనుకుంటాం. So the scriptures doesn't teach like that. అయితే లేఖనాలు అలా చెప్పడం లేదు. The whole world is not converted. ప్రపంచం మొత్తం ఇంకా మారుమనసు పొందలేదు. So that is why the scripture says the converted people and the people who are not converted, they live together. సో లేఖనాలు వాక్యం చెప్పేది ఏంటంటే మరి మారుమనసు పొందినటువంటి వీళ్ళిద్దరు కూడా కలిసి జీవిస్తారు. So the scripture said it compared as wheat and tares, the foolish virgins and wise virgins, like that. సో అందుకనే వాక్యము ఎలాగూ మనకి తెలియజేస్తుందంటే గోధుమలు గురుగులు కలిసి మరి పెరగడం, బుద్ధి లేని కన్యకలు బుద్ధి కలిగినటువంటి కన్యకలు మరి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు కలిసి ఉండడం మనకు కనిపిస్తుంది. So the scriptures teach that wheat and tares continue to grow side by side. సో వాక్యము లేఖనాలు మనకి ఏం బోధిస్తాయంటే గోధుమలు గురుగులు పక్కపక్కనే కలిసి పెరుగుతాయి. So until the harvest, that is which is the end of this age. సో కోతకాలం వరకు అనగా ఈ యుగాంతం వరకు కూడా ఆ రెండు గోధుమలు గురుగులు పక్కపక్కనే కలిసి పెరుగుతాయి. So and the second one is that good fish and bad fish are found in the same drag net. సో మంచి చేపలు చెడు చేపలు కూడా ఒకే వలలో మనకు కనబడతాయి. And the third one is that the sheep and goats will continue to browse together. మూడవదిగా మరి గొర్రెలు మేకలు కలిసి మేత మేస్తాయని మనం చూస్తాం. And the fourth one is the wise virgins and the foolish virgins shall keep on slumbering and sleeping until bridegroom comes. సో నాలుగవదిగా బుద్ధిగల కన్యకలు బుద్ధి లేనటువంటి కన్యకలు మరి పెళ్లి కుమారుడు వచ్చే వరకు కునికి నిద్రించడం అనేది మనం చూస్తాం, నిద్రిస్తూ ఉండిరి అని. So we shall see the difference. Even the converted people also sleep and slumber. సో మనం అది గమనిస్తాము. నిద్ర మరి బుద్ధి కలిగినటువంటి వీరు కూడా మరి కునికి నిద్రించడం అనేటువంటి మాట. That's why in the scriptures, in the book of Luke, chapter 18 and verse 8, we shall see, I tell you that he will avenge them speedily. Nevertheless, when the Son of Man comes,
will he really find faith on the earth? లూకాసు వార్త అందుకే 18వ అధ్యాయం 8 ఇలా చదువుతాము. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. So this is the end time when the Son of Man comes back. సో మనుష్య కుమారుడు వెనుతిరిగి ఆయన వచ్చినప్పుడు ఈ దినాల అంతము యుగాంతం అని మనం చూస్తున్నాం. So in the same way, in the second Timothy chapter 3 and verse 1, he says, but now this, that is the last days, perilous times will come. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములలో అంచె దినములలో అపాయకరమైన దినములు వచ్చినని తెలుసుకొనుము అనేటువంటి మాట. So if we carefully observe the signs of these times, జాగ్రత్తగా గమనిస్తే, so we can note that all these features and characteristics of these days, మనము ఈ దినాలకు సంబంధించినటువంటి లక్షణాలని మనం గుర్తించవచ్చు, స్వభావాలని మనం గుర్తించగలం. So the 7 characters of Noah days can be compared to the 7 characters of these days. సో నోవహు దినాల్లో మనం చూసినటువంటి 7 స్వభావాలు, లక్షణాలు ఈ దినాల్లో, ఈ చివరి దినాల్లో కూడా అదే విధంగా ఉన్నాయని మనం గమనించవచ్చు. So they warn us that we are rapidly approaching the close of this age. సో ఈ మాటలన్నీ కూడా మనము ఈ దినాల్లో ఉన్నటువంటి ఈ యుగాంతానికి మనం చాలా త్వరితగతంగా సమీపిస్తున్నామని మనల్ని అవి హెచ్చరిస్తాయి. So when there is ending of this age, the air is full of seducing spirits. సో ఈ యుగాంతంలో లేకుంటే ఈ దినాల చివరి సమయాల్లో మనం గమనించేది ఏంటంటే, మరి మోహించేటువంటి, మోసపరిచే, ఆకర్షించే ఆత్మలతో నిండి ఉంది. So we think that we have the revival of Holy Spirit nowadays. మనం అనుకుంటాము మరి పరిశుద్ధాత్మ యొక్క ఉజ్జీవము ఉంది ఈ దినాల్లో అని. No, but we are living in the days of revival of evil spiritism. కానీ మనం నిజానికి దుష్ట శక్తులు పునరుజ్జీవిస్తున్నటువంటి దినాల్లో మనం నివసిస్తూ ఉన్నాం. And there is a revival of doctrine of devils. సో దయ్యముల బోధ నిజానికి అది పునరుజ్జీవించబడతా ఉంది. So that is why in 1 Timothy chapter 4 and verse 1 he says, now the Spirit expressly says that in later times some will depart from faith, giving heed to deceiving spirits and doctrines of demons. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడని మనం చదువుతాం. So we need the doctrines of the assembly or the church. మనకి మరి సంఘము యొక్క, మరి దేవుని యొక్క నిజమైనటువంటి బోధ మనకు అవసరమై ఉంది. So nowadays we are deviating from the doctrines of the assembly. ఈ దినాల్లో మనము గమనించవచ్చు, మరి సంఘం యొక్క బోధ నుంచి, సంఘం యొక్క డాక్టర్స్ నుంచి మనం దూరం అవుతా ఉన్నాం. So we need we think that we are following the doctrines, but indirectly we are following the doctrines of devil. మనం నిజానికి మనం అనుకుంటూ ఉంటాము సంఘం యొక్క బోధనను అనుసరిస్తూ ఉన్నాము, నిజానికి దయ్యముల బోధన అనుసరిస్తూ ఉన్నాం. That is what happened in the days of Noah also. సో నోవహు దినాల్లో కూడా అలాగే జరిగింది. So we no longer think that godly spiritualism is working, but it is simply physical things are going on in our churches also. సో మన సంఘాల్లో మనం చూసినప్పుడు దైవికమైనటువంటి ఆత్మీయత కాదు కానీ భౌతికమైనటువంటి ఆచారాలు, వాటికి సంబంధించినటువంటి రీతిలో జరుగుతున్నట్టు మనం గమనించగలం. So we are mechanically getting to the churches. There are something like traditionally we are going.
just like customs we are all doing. We are all worshipping the Lord. సో చాలా యాంత్రికంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఆచారాల్లో పద్ధతుల్లో మనం పాటిస్తూ మన యొక్క ఆరాధనలో చాలా యాంత్రికత ప్రవేశించినట్టు మనం నిజమైనటువంటి ఆరాధనలో లేము అని మనం గమనించగలం. So it is not spiritualism but ritualism, just rituality, that's all. Rituals. సో ఇది ఆత్మీయత లేకుంటే ఆత్మీయమైనటువంటి అనుభవం కాదు కానీ కేవలము ఆచారాలను అనుసరించేటువంటి రీతిగా ఉంది. So that's why they did not the people at the time of Noah did not enter into the ark. సో అందుకని ఆ దినాల్లో మరి నోహు దినాల్లో వారు నోహు యొక్క ఓడలో ప్రవేశించలేదు. And nowadays the people also give a new name called immortalism. సో ఈ దినాల్లో దానికి ఒక పేరు వారు పెట్టున్నారు, అమరత్వము అనేటువంటి మాట. So that means how to live long life not believing in Jesus Christ. సో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా మరి దీర్ఘకాలం జీవించడం ఎలాగా? So people are taking more care about their health, how to be young for long days. అందుకనే ప్రజలు తమ ఆరోగ్యాన్ని గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువ కాలం ఎలాగ జీవించాలనే దాని మీద తమ దృష్టిని ఉంచారు. But without Jesus Christ. కానీ యేసు ప్రభువు లేకుండా. So that is why it is called immortal. అందుకనే అది మరి అమరత్వము అనే మాటగా పిలువబడుతుంది. So without Jesus there is no immortality. So only with Jesus we are immortal. సో యేసు ప్రభులో మాత్రమే మనకు నిత్య జీవం అమరత్వం లభిస్తుంది. యేసు ప్రభు లేకుండా అది సాధ్యం కాదు. So as the people are in that view, the preaching of today as to the coming of the Lord is largely rejected. అందుకనే ఈ దినాన మరి ప్రభు యొక్క రాకడను గురించినటువంటి బోధన కూడా చాలా మంది తృణీకరించారు. So we are taking care of our health, we are living very well. Who says that Lord Jesus Christ is coming? సో చాలా మంది ఏంటంటే చాలా చక్కగా జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని గురించి జీవిస్తూ యేసు ప్రభు వస్తాడని ఎవరు చెప్పారు? So we can see these things in the 2 Peter chapter 3 and verse 3 and 4. Knowing this first, that scoffers will come in the last days, walking according to their own lusts, and saying, where is the promise of his coming? For since the fathers fell asleep, all things continue as they were from the beginning of the creation. అందుకనే పేతురు తన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఇలాగ రాశాడు, అంచె దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమాయనో పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకొనవలెను. Okay, so coming back to the days of Noah. సో మనము నోహు దినాలకు మళ్ళీ వెనక్కి ఒకసారి వెళ్తే, so people in those days didn't get into the ark. వారు మరి నోహు చేసినటువంటి ఆ యొక్క ఓడలో ప్రవేశించలేదు. So as they did not believe that it rains and destroys the earth. వారు వర్షం కురిసి భూమిని నాశనం చేసేస్తుంది అనేటువంటి మాట వాళ్ళు నమ్మలేదు. So earlier before that the moisture from the earth will come and will come out and get the plants wet. సో అంతకు ముందు వర్షము పడేటువంటి స్థితి లేదు, కానీ భూమిలో నుంచి ఆవిరి వచ్చి నేలంతటిని కూడా తడిపేటువంటిది పద్ధతిని మనం చూస్తూ ఉన్నాం. Get the wet air. So they did not, even though Noah preached 120 years, they did not believe. వారు దాదాపు నోహు 120 సంవత్సరాలు ప్రకటించినా కానీ వారు నమ్మలేదు. So as it was the condition, soon the Holy Spirit will no longer strive with men. సో అలాంటి పరిస్థితిలో మరి యెహోవా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు అని మనం చూస్తున్నాం. So he says,
he ceased to work before the flood. ఆయన మరి ఈ జల ప్రళయానికి ముందుగానే తన పనిని ఆయన ఆపేశాడు. So he means the Holy Spirit. దేవుడు ఆయన జల ప్రళయానికి ముందే తన పనిని ఆయన ఆపేయడం జరిగింది. So he means the Holy Spirit. ఆయన అనగా పరిశుద్ధాత్మ. So we should say he, not like the feminine gender. సో ఆయన అని మనం పిలవాలి. అంటే స్త్రీలింగంలో కాకుండా పురుషలింగంలో ఆయన అని మనం పిలవాలి. అది ఇది అని మనం పిలవకూడదు. So in the book of Genesis chapter 6 and verse 3 is that, and the Lord said, my spirit shall not strive with man forever, for he is indeed flesh, and his days shall be 120 years. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో మనం ఇలాగ చదువుతాము. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లు అగుననెను. So there is some divine perfection in these 120 years. ఈ 120 సంవత్సరాలైనటువంటి దానిలో దేవుని యొక్క మరి సంపూర్ణత మనకి కనబడుతుంది. So 12 is the heavenly perfection. 12 అనేది దైవికమైనటువంటి పరసంబంధమైనటువంటి సంపూర్ణత. So and it is multiplied by 10. అది 10 అంతలుగా గుణీకరించబడింది. So there the people they don't believe, they are worldly people. వారు మరి ఈ లోక సంబంధమైనటువంటి వారు ఆయనను అంగీకరించలేదు, ఆ మాటలు నమ్మలేదు. So the Holy Spirit doesn't work with this worldly people. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇలాంటి వారితో ఆయన పని చేయడు. So these worldly people ఈ లోక సంబంధమైనటువంటి లోక సంబంధులతో. So it works with spiritual people. సో పరిశుద్ధాత్మ యొక్క ఆయన పని ఆయన ఆత్మీయులతో ఆయన పని చేస్తాడు. So what we should ask ourselves is, are we living a worldly life or a spiritual life? సో మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, మరి ఈ లోక సంబంధులుగా మనం జీవిస్తున్నామా, లేక ఆత్మీయులుగా మన ఆత్మ సంబంధమైనటువంటి వారిగా జీవిస్తున్నామా? There is a vast gospel preaching all over the Zoom during this corona or the audio conferences. We are living in gospel, but how do we live? Whether it is a carnal life or a spiritual life. ఈ దినాల్లో మరి సువార్త అనేక రీతిలుగా ప్రకటిస్తున్నప్పటికీ కూడా మనము మరి ఎలాగూ జీవిస్తున్నాము, కార్నల్ లైఫ్ అనగా పాపభూయిష్టమైనటువంటి జీవితం జీవిస్తున్నామా, లేక ఆత్మీయమైన జీవితం జీవిస్తున్నామా అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. So the Holy Spirit will not be in this world. సో అలాంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఆయన ఉండడు. So at that time also, when they are living worldly, the Holy Spirit was not in that world, it went away. సో ఆ దినాల్లో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. Because they are living a worldly life. కారణం ఏంటంటే వాళ్ళు మరి ఈ లోక రీతిగా లోకానుసారంగా జీవిస్తున్నారు, శరీరానుసారంగా జీవిస్తున్నారు. So when the Holy Spirit went away, that means the world is left behind, there will be judgment. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రపంచాన్ని ఆయన విడిచిపెడతాడో, లేక వెనక ఈ రూపం విడిచిపెట్టబడుతుందో, అప్పుడు తీర్పు మొదలవుతుంది అని మనం గమనించవచ్చు. So as the time of Noah, that time was ended with judgment. ఈ యొక్క కాలంలో ఉన్నటువంటి ఆ యుగాంతము మరి తీర్పుతో ముగించబడింది. So they did not enter into the ark. All of them were destroyed in the water.
అందుకనే వారు ఎవరు కూడా మరి ఆయన మాటను అంగీకరించి విశ్వాసం నుంచి ఓడలో ప్రవేశించలేదు. వారందరూ జలప్రళయంలో వాళ్ళు నశించిపోయారు. That is a judgment. అది తీర్పు. So now this age of grace also, if we see, this will end with apostasy. సో మనం గమనిస్తే ఇప్పుడున్నటువంటి ఈ కృపాయుగం కూడా మత భ్రష్టత్వంతో అంతమవుతుంది. So we also need to have some judgment. So after this age of grace, we have this, the second one is the judgment age. That is nothing but tribulation. సో ఈ కృపాయుగము తర్వాత మరి తీర్పు యుగము మనం చూస్తాం. So that is the tribulation for the people of Israel and other people who live in this, unbelievers who live in this world. సో ఇశ్రాయేలీయులకు తర్వాత ఈ లోకం మీద జీవిస్తున్నటువంటి ప్రజలకి మహాశ్రమల కాలం. So that is called the 7 years of tribulation. సో దానినే 7 ఏళ్ల శ్రమల కాలం అన్నారు. So after that 7 years of judgment age, there is a millennium age. తర్వాత ఈ 7 ఏళ్ల మహాశ్రమల కాలం తర్వాత మరి 1000 ఏళ్ల పరిపాలన కాలం లేకుంటే యుగం అని మనం చూడగలం. So during that millennium, the people of Israel and the church, that is we the believers, we rule this world for 1000 years. సో మరి ఈ తీర్పు యుగంలో మరి ఇశ్రాయేలుల ప్రజలు మరి సంఘము 1000 ఏళ్ల పరిపాలనలో సహస్రాబ్దిలో మరి మనము సంఘము మరి పరిపాలన చేసేటువంటి రోజులు కాలం అని మనం చూస్తున్నాం. Along with the people of Israel. ఇశ్రాయేలుతో కూడా కలిసి. So we see 3 judgments here. The judgment, the first one is the judgment of the people of Israel. మనము 3 రకాల యొక్క తీర్పులు మనం చూడవచ్చు. ఒకటిది ఇశ్రాయేలీయుల తీర్పు. And the second one is the judgment of the Gentiles. రెండవది మరి అన్యులకు సంబంధించినటువంటి తీర్పు. And the third one is the judgment of the church. తర్వాత మూడవది మరి సంఘానికి జరగబోయేటువంటి తీర్పు. So at these things will not happen individually. They happen as a nation. సో ఈ 3 కూడా వ్యక్తిగతంగా జరగదు, కానీ ఈ తీర్పులన్నీ కూడా జాతీయంగా ఒక దేశానికి సంబంధించినటువంటి వాటిగా జరగబోతుంది. So the first judgment, that means at the end of this age of grace, the first judgment is the judgment to the church. ఈ కృపాయుగం కృపాకాలం తర్వాత మొట్టమొదట జరగబోయేటువంటి తీర్పు సంఘానికి జరగబోతుంది. So what we have to understand here is every age is ended with a judgment. సో మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది, గమనించాల్సింది ఏంటంటే ప్రతి యుగం కూడా ఒక తీర్పుతో అంతమైంది అని. So the Noah preached, at the end there was judgment. నోహు మరి ప్రకటించినటువంటి దినాల ముగింపులో ఆ యుగాంతంలో తీర్పు జరిగింది. So in that judgment, some entered into that means the 7 plus 1, the Noah and the 7 entered into the ark. The rest of the people were destroyed in the water. సో ఆ ఓడలో మరి మొత్తం 8 మంది, నోహు తర్వాత 7 మందితో కూడా కలిసి వాళ్ళు రక్షించబడ్డారు. మిగతా వాళ్ళందరూ కూడా జలప్రళయంలో నశించిపోయారు. That is the judgment. అది తీర్పు అని మనం చూస్తున్నాం. So when we see the judgment of the church is caught out at the beginning of these 7 years tribulation. సో మనం గమనించినప్పుడు ఈ 7 ఏళ్ల శ్రమల కాల ప్రారంభంలో సంఘము ఎత్తబడి మరి క్రీస్తు న్యాయపీఠం ఎదుట లేకుంటే ఆయన తీర్పులో నిలబడుతుంది అనేటువంటి మాట మనం గమనిస్తాం. So that is called the judgment age. సో అది మరి తీర్పు యుగముగా పిలువబడుతూ ఉంది. So the church is judged before the judgment seat of Christ.
సో క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మరి సంఘము తీర్పు తీర్చబడతా ఉంది. That is the first judgment. And the second one is the judgment for the people of Israel. ఇది మొదటి తీర్పు సంఘానికి జరిగింది. రెండవది మరి ఇశ్రాయేలులకు ఉన్నటువంటి తీర్పు అని మనం చూస్తున్నాం. That happens at the same time. In the heaven, the church is being judged, and on the earth, the people of Israel are being judged. సో ఏ సమయంలో అయితే మరి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మరి సంఘము తీర్పు తీర్చబడుతూ ఉందో అదే సమయంలో ఈ మీద కూడా తీర్పు తీర్చబడతారు. That happens on the earth, and it happens under the Antichrist. సో ఇశ్రాయేలుకు జరగబోయేటువంటి తీర్పు భూమి మీద జరుగుతుంది, అది అంత్యక్రీస్తు క్రింద జరుగుతుంది. So it is called the tribulation. సో అది దానికి మరి మహాశ్రమల కాలము, శ్రమల కాలం అని పేరు పెట్టారు. So what that we can see in the book of Jeremiah chapter 30 and verse 7, alas for that day is great, so that none is like it, and it is the time of Jacob's trouble, but he shall be saved out of it. It is a Jacob's trouble. సో ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనంలో మనం ఈ మాట చదువుతాం. అయ్యో ఎంత భయంకరమైన దినం, అటు మరొకటి రాదు, యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినం, అయినను వారు దానిలో పడకుండా రక్షించబడుదురు. ఇది యాకోబు సంతతి వారికి, యాకోబు యొక్క ఆపదగా మనం చూస్తూ ఉన్నాం. So in the same way, in the book of Daniel chapter 12 and verse 2 it says, and many of those who sleep in the dust of the earth shall awake, some to everlasting life, some to shame and everlasting contempt. 12వ అధ్యాయం 2-3 వచనంలో మనం ఇలాగ చదువుతాము. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేలొగటకును మేలుకొందరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. So that is the judgment of Israel. సో అది ఇశ్రాయేలులకు జరగబోయేటువంటి తీర్పు. And there is also, along with the church also, along with the other people also, the judgment will happen there. సో వారు మిగతా అందరికి కూడా అక్కడ తీర్పు జరుగుతుంది అని మనం చూస్తున్నాం. So we have seen the two judgments, and the third one is the judgment for the Gentiles. సో రెండు తీర్పులు మనం చూసాము. మూడవది మరి అన్యులకు సంబంధించినటువంటి తీర్పు. So it happens at the end of the tribulation. సో అన్యులకు సంబంధించినటువంటి తీర్పు ఆ యొక్క శ్రమల కాలము చివరిలో జరుగుతుంది. So that is what we can see in the Matthew chapter 25 and verse 31. When the Son of Man comes in his glory and all the holy angels with him, then he will sit on the throne of his glory. All the nations will be gathered before him, and he will separate them one from another, and shepherd divides his sheep from the goats. సో మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి మనం ఇలా చదువుతాము. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయకూడదు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరుచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలవబెట్టును. So where does this happen? This happens on the Mount of Olives. సో ఇది ఎక్కడ జరుగుతుంది అని మనం గమనిస్తే ఒలీవ కొండపైన ఈ సంభవం జరుగుతుంది. So when Lord Jesus Christ set his feet on the Mount Olives, it divides into two. ఆయన ఒలీవ కొండల మీద తన పాదములు ఆంచినప్పుడు, ఆయన పాదములు మోపినప్పుడు అట్లా అది రెండుగా చీలిపోతుంది. So there he judges the Gentiles. అక్కడ ఈ అన్యులకు ఆయన తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. So when we read the Matthew chapter 25 and verse 33 and 34, he says, and he will 25వ అధ్యాయం 33-34 వచనాల్లో మనం చదువుకున్నప్పుడు, and he will set the sheep on his right hand, but the goats on the left. Then the king will say to those on his right hand, come you blessed of my father, and inherit the kingdom prepared for you from the foundation of the world.
ఆయన తన కుడివైపున మరి గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టినప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. That kingdom is nothing but the kingdom of 1,000 years. That is nothing but the millennium. సో ఈ రాజ్యం ఏంటి అని మనం గమనించినప్పుడు అది వేరే ఏది కాదు కానీ 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించినటువంటి రాజ్యం. The sheep are the nations who worked in favor of Israel. ఇశ్రాయేలుకి మరి సహకరించి పనిచేసినటువంటి జనాంగాల అన్నీ కూడా వారు ఈ రాజ్యంలో ప్రవేశిస్తారు, గొర్రెలు గాని మనం చూస్తున్నాం. And in the verse 41, if you see, then he will also say to those on the left hand, depart from me, you cursed, into the everlasting fire prepared for the devil and his angels. సో 41వ వచనం మనం చదివితే, అప్పుడు ఆయన ఎడమవైపు నుండి వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. So the nations who are against the Israel, who did not help the Israel, shall be destroyed. ఎవరైతే ఇశ్రాయేలుకు సహాయం చేయలేదో వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి జనాంగాలు అన్నీ కూడా మరి నశించబడతాయని మనం గమనిస్తున్నాం. So these are the 3 judgments. ఇవి ఈ 3 కూడా మరి ఈ 3 తీర్పుల గురించి మనం చూసాము. And at the end of the millennium, there is a final judgment, that is what we call, where the Lord sits on the great white throne. సో ఈ 3 తీర్పుల గురించి మనం చూసాము. 3 తీర్పుల తర్వాత ఈ 1000 ఏళ్ల పాలన చివరిలో మరి ఒక తీర్పు మనం చూస్తాము. మరి యేసు ప్రభు ఆయన మరి గొప్ప ధవళ సింహాసనం పైన కూర్చుండి తీర్పు తీర్చేటువంటి మరి ఒక తీర్పు, అంత్య తీర్పు. Final తీర్పు. So here I want you to notice the 3 thrones. సో ఈ సమయంలో నేను మీకు 3 సింహాసనాలని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. The first one is judgment seat of Christ. సో మొట్టమొదటిది క్రీస్తు న్యాయపీఠము. The second one is the throne of glory. రెండవది మహిమా సింహాసనం. And the third one is the great white throne. సో మూడవదిగా మహా ధవళ సింహాసనం. So the thrones are they are glorified one by one after the other. ఈ 3 సింహాసనాలు కూడా ఒకటి తర్వాత ఒకటిగా మహిమపరచబడ్డాయి. So Lord Jesus Christ sits to judge all the people. సో యేసు ప్రభు మరి ఆయన కూర్చుండి మరి ప్రతి ఒక్కొక్కరికి కూడా ఆయన తీర్పు తీర్చబోయేటువంటి వాడు. Why? Because the Lord Jesus Christ himself was judged for our sins. కారణం ఏంటంటే యేసు ప్రభు మన పాపముల నిమిత్తం ఆయన తీర్పు పొందినటువంటి వాడు. He stood before the Pilate, and he was judged by the people of Romans. సో రోమా ప్రజల చేత మరి పిలాతు ఎదుట నిలవబడి ఆయన తీర్పు పొందినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఆయన తీర్పు పొందాడు. So we think that we can judge people very easily, but we cannot. We should not judge people easily. మనం చాలా సులభంగా సాధారణంగా చాలా మందిని మనము తీర్పు తీరుస్తాం, కానీ అలాగూ చేయలేం. We are not judged for our sins. Only Lord Jesus Christ was judged for our sins. ఎందుకంటే మన పాపముల నిమిత్తం మనము తీర్పు తీర్చబడలేదు, యేసు ప్రభు మాత్రమే ఆయన తీర్పు తీర్చబడ్డాడు. So he uses the throne. So on the throne he sits with a crown. ఆయన మరి ఒక కిరీటము ధరించినటువంటి వాడవే ఆ సింహాసనం మీద ఆయన కూర్చోబోతూ ఉన్నాడు. So what the Lord Jesus Christ says is, before the crown, so he died on the cross. Before the crown there is a cross. ఈ కిరీటానికి ముందు, కిరీటం ఆయన ధరించక ముందు ఆయన సిలువలో ఆయన మరణించాడు. So he got the thorns, the crown of the thorns. ఆయన ముళ్ళ కిరీటం ఆయన ధరించాడు. Before that crown, he got the crown of the thorns. సో ఈ సింహాసనం మీద ఆయన కిరీటము ధరించుకోక మునుపు ఆయన ముళ్ళ కిరీటాన్ని ఆయన శిలువ మీద ధరించాడు.
So he shed the blood for us. ఆయన మన కోసం తన రక్తాన్ని ఆయన చిందించాడు. He's asking us to come to him. Are you saved? ఆయన మనల్ని తన దగ్గరికి రావాలని ఆయన ఆహ్వానిస్తున్నాడు. నీవు రక్షించబడ్డావా? So if you believe, you don't have the final judgment. నీవు విశ్వాసం ఉంచినట్లయితే నీకు చివరి తీర్పు ఉండదు. So when we go to the days of Noah, so if you enter into the ark, that is nothing but the Jesus Christ, you are saved. సో నోవహు దినాలకు మనం మరొకసారి వెళ్ళి గమనిస్తే ఓడలో ప్రవేశిస్తే అనగా యేసు ప్రభువులో ప్రవేశించినట్లయితే మనం రక్షించబడతాం. So as the Noah's family was protected from judgment of the destruction by water. ఎలాగైతే జలప్రళయం నుంచి నోవహు ఆయన కుటుంబము తప్పించబడ్డారో రక్షించబడ్డారో అలాగే మనం కూడా రక్షించబడతాం క్రీస్తులో. So it was destructed by water, and next we are the people who are not saved will be destructed by the fire in the hell. అప్పుడు ఎలాగైతే జలప్రళయంలో వారు నశించిపోయారో కానీ ఇప్పుడు మరి అగ్ని గంధకముల చేత మండేటువంటి గుండం ద్వారా వారు శిక్షించబడబోతున్నారు, నశించిపోబోతున్నారు. So finally, for us, we the believers, to stand upright before the judgment seat of Christ. సో చివరిగా విశ్వాసులమైనటువంటి మనకు సంబంధించినటువంటి మాట ఏంటంటే మరి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము యథార్థవంతులుగా నీతియుక్తమైన వారంగా నిలబడి those who have not believed may not be in the final judgment and inherit the heaven. For all these things, the Holy Spirit may help us. సో ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు తీర్పులో ఉండకుండా మరి పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ వాక్యాలని దేవుడు దీవించును గాక. Those who are not saved may be saved. ఎవరైతే రక్షించబడలేదో వారు రక్షించబడుదురు గాక. So let's pray. Heavenly Father, we thank for your kind help this morning to meditate upon the word of God. Let this word be fruitful in each and every one those who have listened. We ask all these things in the precious name of our Lord Jesus Christ. Amen. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైనటువంటి ప్రియ ప్రభువా, విన్నటువంటి ఈ వాక్యాన్ని మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాలను బట్టి మీకు స్తోత్రాలు. ఇవన్నీ కూడా మా జీవితాల్లో ఫలించలాగున మీ కృప దయచేయమని విశ్వసించడానికి కావాల్సిన కృపను దయచేసి యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉదయకాల సమయం మందు దేవుడు తన దాసుని నిలబెట్టి శ్రేష్టమైన లేఖన భాగములు ఉదయకాల సమయం మందు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మనం వినగలగటానికి దేవుడు సహాయపడ్డారు. దేవునికి వందనాలు. వాక్యం అందించిన ఒంగోలు జాయిబాబు అన్న కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అన్న మధ్యకి వారం విడిచి వారం శుక్రవారం వస్తున్నారు కాబట్టి మనం అన్న పరిచర్య గురించి ముఖ్యంగా మనకు అందించబోయే వర్తమానాల గురించి కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే చక్కగా తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన జాసన్ పాల్ అన్న కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. కూడికి ముగించిపోయే ముందు రాత్రికాల సమయం ముందు జరగబోయే జూమ్ కాన్ఫరెన్స్ లో కూడా జ్ఞాపకం చేసుకోండి. 8 నుంచి 9 గంటల వరకు రాత్రికాలం జూమ్ కాన్ఫరెన్స్ లో కలుద్దాం. దేవుని చిత్తం ఉంటే గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి జి ఐజక్ బాబు అన్న రాత్రికాల సమయం ముందు జూమ్ కాన్ఫరెన్స్ లో మనకు వాక్యం అందించిన ఉండగా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి వద్దాం. కుదిరిన వాళ్ళందరూ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే ప్రార్థనా సమావేశంలో కూడా పాల్గొందాం. ఉదయకాలం ముందు మార్నింగ్ కాన్ఫరెన్స్ ని చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. తిరుపతి నుంచి డాక్టర్ మనోహర్ అన్న ప్రార్థన చేసిన తర్వాత ఈ ఉదయకాలం ముందు మార్నింగ్ కాన్ఫరెన్స్ ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాఘనుడ, మహోన్నతుడ, ఈ ఉదయకాలం ప్రాతకాలంలో మరి మా ప్రభువా మీ దాసుని నిలువబెట్టి చక్కని సందేశాన్ని మాకు అందించారు. మీకు స్తోత్రములు తెలుస్తున్నాం. సోదరులు జాయ్ బాబు గారు అందించిన వాక్య సత్యాలను బట్టి స్తోత్రములు తెలుస్తున్నాం. మరి మా ప్రభువా వాక్యం ఇంగ్లీష్ లో అందించుండగా దాన్ని తెలుగులోనికి ట్రాన్స్లేట్ చేసినటువంటి దైవజనులు జసన్ పాల్ గారి కూడా ప్రార్థన చేస్తున్నాం. చక్కని సందేశాన్ని మాకు ఉదయకాలం తీసుకుని వచ్చారు. ఆనాడు మా ప్రభు నోహ కాలంలో ఉన్న ఓడలో
ప్రవేశించిన వారికి మా ప్రభు రక్షణ కలుగు చేశారు. మరి ప్రవేశించని వారికి మా ప్రభు మరణమే గతి అయి ఉంటున్నది. అలాగనే ఈనాడు మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తులో ప్రవేశించిన వారికి రక్షణ, విమోచన, విడుదల, పరలోక రాజ్యం, ఉచితంగా నిత్య జీవనం అనుగ్రహించినారు. అప్పుడు రక్షణ పొందని వారిని గురించి కూడా మీరు హెచ్చరించారు. ఈనాడు కూడా హెచ్చరిస్తున్నాను. మీ వాక్యం వినిపించిన బిడ్డలను బట్టి స్తుతులు, స్తోత్రములు. మరి మాకు రక్షణ పొంది మీ బిడ్డలుగా చేయబట్టి కృప చూపించండి. రక్షణ పొందిన వారందరూ చేరి వచ్చిన వారందరూ కూడా రక్షణ స్వార్థ ప్రకటించడానికి సిద్ధపడి అందించిన కృప చూపించమని వేడుకుంటున్నాం. ఈ దినాన్ని ఈ చక్కని జూమ్ యాప్ ద్వారా మీటింగ్ ద్వారా మేము ప్రారంభించుండగా ఈ దినమంతటా మీ కృప అసలు మాకు తోడుగా ఉంచి మమ్మల్ని మీ వాక్యంతో నింపి మీ కొరకు సిద్ధపరచమని, స్థిరపరచమని, మరి మా ఈ యాప్ను ఈ అవకాశాన్ని మాకు కలుగు చేసినటువంటి దైవజనులు మా ప్రభువ బర్నబాస్ అన్న, శామ్యూల్ జాన్ గారు, అలాగనే శ్రీకాంత్ గారు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి మా ప్రభు చేరి వచ్చిన వీళ్ళందరికీ కూడా మా ప్రభు మీ వాక్యం నింపించుండగా వారందరినీ కూడా మీ వాక్యంతో నింపి నడిపిస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ రాకడ కొరకు ఎదురు చూస్తున్న మేమందరం కూడా మా ప్రభువ మీ కొరకు నమ్మకంగా జీవించి మిమ్మల్ని మహింపరిచి బిడ్డలుగా ఉంటూ కృప చూపించమని మా ప్రాణప్రింటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రవందనములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన డాక్టర్ మనోహర్ అన్న కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఉదయకాలం మందు మార్నింగ్ కాన్ఫరెన్స్ ఇంతటితో ముగించబడింది. చేరువచ్చిన అందరికీ ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. వందనాలు బ్రదర్ అందరికి. మనోహర్ బ్రదర్ వందనాలు.